నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం దేశాన్నే షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది తర్వాత రాజకీయ రంగు పులుముకొని చివరకు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మరి వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా మరి ప్రజలు నమ్మే అవకాశం అయితే లేదు అంటున్నారు. ఇక త్వరలోనే మరి వైసీపీ మొత్తం ఖతం కాబోతోంది. ఈ సీట్ దర్యాప్తు తర్వాత అసలు వైసీపీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది అంటున్నారు. మరి దీని గురించి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు మన ముందు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నామ్మా? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? మేము బ్రహ్మాండంగా ఉంటామమ్మా. మీరు బాగుండి ఉండరు. నేనేం అవినీతి చేయలేదు కదా. అవినీతి చేసిన వాళ్ళంతా కూడా బాగుండరు. నేను ఎక్కడా కూడా అవినీతి చేయను. నిజాలు నిక్కర్స్గా మాట్లాడేటువంటి వ్యక్తిని అందరికీ తెలుసు. నేను ఎందుకు నేను బ్రహ్మాండంగా ఉంటాను. నాకేమి అయితే మీ పార్టీ అవినీతి చేసిందంటారా? 100% చేసింది. మరేంటి మరి రేపు సిట్ దర్యాప్తు జరగబోతుంది. మరి కొద్ది రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి. మరేంటి మీరు ఆ పార్టీలో కంటిన్యూ అవుతారా లేదంటే బయటకు వచ్చేస్తారా? 2049 దాకా నేను కంటిన్యూ అవుతా. అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు. ఎక్కడే కూడా నేను అంత గ్యాప్ కూడా అయ్యను. అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా. అన్నను ముఖ్యమంత్రిని చేసిన దాకా కూడా మళ్ళీ మాట్లాడదు. ఇప్పుడు మీ అన్నని ముఖ్యమంత్రిని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ వ్యవస్థను కదిలించినా కూడా అవినీతిమయం అయిపోయింది. అందరూ బయటకు వస్తున్న పరిస్థితి, అందరి మీద కేసులు అవుతున్నాయి. అంటే ఏ కేసును కదిలించినా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళన్నీ చూపిస్తున్నాయి. కానీ ఆయన జైల్లో వెళ్లే లోపు ఆయన ముందున్న వాళ్ళందరినీ పంపించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందులో మీరు కూడా ఉండే అవకాశం ఉంటుందా? నేను ఎందుకు ఉంటానమ్మా? నేను ఏడ అవినీతి చేశాను? నేను అక్రమాలు చేసినాను? మీరు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మీ అన్న కోసం మీరు జైలుకి వెళ్ళాల్సి రావచ్చు కదా. అన్న 16 నెలలు ఉన్నాడు లోపల. కాదంటే మళ్ళీ సిట్లు వేస్తారు. ఇప్పుడు వేయండి, వేసి మళ్ళీ లోపలికి పోయింది. ఏం 1 సంవత్సరం ఉంటాడు అంటే 2 సంవత్సరాలు ఉంటాడు. ఇబ్బంది ఏమి? మీరు తప్పు చేశారని మీకు తెలుసు, సిట్ వేస్తే జైలుకి వెళ్ళాలని మీకు తెలుసు. మరి ఎందుకు ఉన్నదాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు గారికి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది, ఇలాంటి 100 రోజుల డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి అంశాన్ని తీసుకొచ్చిందని ఎందుకు మరి అలాంటి మాటలు? మేము చేసేదే లంగా పని కదా. మేము ఏ విధంగా లంగాలు చేసినామని ఎవరికి తెలీదా? నువ్వు చెప్తున్నావు ఇప్పుడు. మరి మీరు అలాంటి పనులు చేసినప్పుడు అప్పట్లో చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీ గొయ్యిని మీరే దవ్వుకున్నారు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అవును, ధర్మారెడ్డి ఆండాడా? అసలు ఎక్కడున్నారు కూడా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఆయన ఉన్నాడా లేడా? బెంగళూరులో ఉన్నాడు. ఏం ఉన్నాడా లేడా అంటే ఏం సాంకాడు పంపిస్తారా ఎట్టా? ప్రాణంతోనే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ బెంగళూరులో ఉన్నాడు, వచ్చాడు బయటికి. ఆయన బయటకు వచ్చినాడు అనుకో, ఓం నమో వెంకటేశాయ, మేము పోవాల్సిందో లోపలికి. ఇంకా వచ్చాడు దగ్గరలో, బయటకు వచ్చాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏమి మా గవర్నమెంట్, మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నట్టు వీళ్ళైతే ఉండరు అనేది నాకు తెలుసు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధంగా ఆయన భారత రాజ్యాంగం పట్ల ఏ విధంగా వ్యవహరించారనేది అందరికీ తెలుసు. మేము రాజారెడ్డి రాజ్యాంగం ఫాలో అయినాము. ఆయనేమో అంబేద్కర్ రాజ్యాంగం అంటాడు. మేము అట్ట చేయం కదా. మేము చేసేది లంగావలం, మేము లంగాలో. ఇబ్బంది ఏందంట? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు హైకోర్టులో ఒక రకంగా కేసు వేయడం, సుప్రీంకోర్టులో ఒక రకంగా కేసు వేయడం, సుప్రీంకోర్టులో వేసిన కేసులో నేను టీటీడీ చైర్మన్గా అప్పుడు ఉన్నానని చెప్పకపోవడం, ఎందుకు ఈ దాపరికాలు, ఈ దాగుడు మూతలు? అలాగే తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడేమో అసలు ఏఆర్ డైరీతో నాకు సంబంధమే లేదు, ఆ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఎన్నికలు కూడా నడుస్తోంది, నేను లేనని చెప్తున్నారు. ఎందుకు ఈ మాటలన్నీ? మీ ఇంటర్వ్యూలోనే నేను ఏం చెప్పినాను? 6 నెలలు ముందు దాన్ని ఏమంటారా రే, ఏదేది ఈ టెండర్స్ అని చెప్పి ఉంటుంది. ఈ టెండర్స్ 6 నెలలకు ఒకసారి వస్తాయి. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయింది. మరి 6 నెలలప్పుడు మా గవర్నమెంటే కదా ఉన్నింది. మరి ఇంకా దాంట్లో ఆన్సర్ నీకే అర్థం కాలా? మరి మీ జగన్మోహన్ రెడ్డి అన్న ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఆ వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా చంద్రబాబు గారు సీఎం అయ్యాకే వచ్చినాయి అని చెప్తున్నారు. చెప్తా, మేము ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పి ఎన్నాళ్ళని మభ్య పెట్టాలని చూస్తున్నారు తీసుకో. ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ఈ లడ్డు అంశం తర్వాత కూడా ఏదో ఒకటి చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారా? నమ్మించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటి వరకు చేస్తారు? ఆయన చెప్పేదాకా చేస్తాం. ఏమవుతుంది? ఖచ్చితంగా చేస్తామ్మా. ఏమవుతుంది?
మేము ఖచ్చితంగా ప్రజల్ని మభ్యపెట్టేదానికి ప్రజల్ని నమ్మించేటువంటి పోరాటంలోనే ఉన్నాము. అదే పోరాటమే సాగుతుంది. ఎక్కడా కూడా మేము బ్రహ్మాండంగా అవినీతి చేశాం, బ్రహ్మాండంగా ఎరసమం వల్ల బ్రహ్మాండంగా ఇసుక చేసాం, బ్రహ్మాండంగా మద్యంలో చేసాం, బ్రహ్మాండంగా డ్రగ్స్, బ్రహ్మాండంగా గంజాయి ఏ విధంగా చేసామనేది అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ నమ్మించాం. ఏం రజనీ, ఎందుకు రజనీ, వై 170 ఎందుకు రాకూడదు రజనీ? ఎన్ని వచ్చాయమ్మా? వెంకటేశ్వర స్వామి 3 పెట్టుకుని వెంకటేశ్వర స్వామి 3 నామాలు 2 ఇచ్చాడు, 2 ఒకట్లు ఇచ్చాడు, ఇంకొకటి ఉన్నది 2029 ఆ ఒకటి కూడా ఇచ్చాడు. అడిగైపోతా సీను కథం. సో మీరే అవినీతి చేశానని చెప్తున్నారు. డిక్లరేషన్ అడిగితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తిరుమల పర్యటన డిక్లరేషన్ ఈకింటే ఇవ్వరానిడు స్వామి, డిక్లరేషన్ ఈకింటే పైన ఇవ్వరానిడు. డిక్లరేషన్ ఇచ్చేది ఇంట్లో కొంపలోకి పెళ్ళాం రానిది ఏం చేస్తాడంగా. మరి అలాంటప్పుడు మరి మీరు చంద్రబాబు గారిని ఎలా అంటున్నారు? సుప్రీంకోర్టు ఆయన మందలించి అవును మా చంద్రబాబు చెప్పాలని ఎట్లా బాబు గారు ఏం చెప్పినారు? చంద్రబాబు నాయుడు గారు నిన్ను అడ్డుకున్నారు, నీకు నోటీసులు ఇచ్చినారు అంటున్నావు కదా, ఆ నోటీసులు ఏదో చూపి ప్రజానికానికి అని చెప్పినాడు. ఆ నోటీసులు అడిగితే మనకు రాలేదు లేరా, మనం ఊరికే చంద్రబాబు నాయుడు మీద పోతున్నాం అని చెప్పి అన్నయ్య చెప్పినాడు. నాకు ఇంకేందంట, ఆ నోటీసులు ఇచ్చుకుంటే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంది. నువ్వు నిన్నే దుబాయ్లో ప్రెస్ మీట్ పెట్టినావు. మొన్న ఈ మధ్య ఎప్పుడు రా ఆదివారం రోజు పెట్టినావు. ఇంకేందంట పంచాయతీ? పేపర్లు ఇచ్చితే కదా నువ్వు. ఎవరు ఆపినారు నిన్ను? డిక్లరేషన్ ఇచ్చి పోండి అని చెప్పి ఉండేటువంటి ఈవో చెప్పినాడు. మా డిక్లరేషన్ ఇచ్చితే ఈవో రానిచ్చాడు కొండ మీదకి. మళ్ళా చెప్తున్నా నేను, డిక్లరేషన్ ఇచ్చితే పైన ఈవో రానిచ్చాడు, డిక్లరేషన్ ఇచ్చితే కింద కొంపలేకి పెళ్ళాం రానిదు. ఇంకేం చేస్తాడు? మరి డిక్లరేషన్ ఇవ్వడం చేత కాదన్నప్పుడు తిరుమల పర్యటన పెట్టుకోవడం ఎందుకు? అలాగే మీరు చంద్రబాబు తప్పు చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అంటున్నారు. మరి ఆయన డిక్లరేషన్ ఇచ్చారు, ఆయన కూతురికి అవసరం వచ్చి ఇవ్వాలన్నప్పుడు ఆయన ఇచ్చారు. మరి మీరు ఇవ్వలేదు కదా, మీకు మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది అసలు? మేము ఏమంటాంలా, మేము గొడవలు సృష్టించేదానికే పోయినాం తిరుమలకు. తిరుపతిలో బయట నుంచి బెంగళూరు నగిరి రోజా నగిరిలో రోజాకు అంత సీన్ లేదులే. నగిరి నుంచి ఊరు రాలా నుంచి కర్ణాటక నుంచి వచ్చారు, చెన్నై కాట్పాడి తెలవల్లో నుంచి వచ్చారు. మళ్ళా అందుకే ఆమె తమిళ్లో ప్రెస్ మీట్ పెట్టింది, మీరు విన్నారో లేదు. అక్కడి నుంచి కూడా వచ్చారు. కర్నూలు, అదేవిధంగా పులివెందుల అందరూ వచ్చారు. నగిరి నుంచి అయితే రాలా. వాళ్ళకి ఛార్జీలకి లెక్కలేక నాకు ఫోన్ చేసి నా దగ్గర లెక్కలేక వేరే వాళ్ళకి చెప్పి పంపించా. ఇంకేం చేస్తావు దానికి? ఇంకా సో ఈ లడ్డు అంశంలో అయితే మీరు ఖచ్చితంగా తప్పు చేశారని మీరు 100% చేశాం. అది ఆయన ఉన్నాడు పొనవోలు సుధాకర్ రెడ్డి, ఆయన ఏం చెప్పినాడు, 310 రూపాయలు ఆవు నెయ్యి, 1300 రూపాయలు పంది నెయ్యి, ఏది పంది కొవ్వు అని చెప్పినాడు. పంది దానికి ఇంకెంత లంగా ఏముంటుందమ్మా? ఎవరున్నా అది అసలు సనాతన ధర్మం గురించి తెలిసినోడు ఎవడైనా సరే ఆ విధంగా మాట్లాడతారా? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పంది కొవ్వుతో ఏ విధంగా మాట్లాడినారమ్మా? అందుకే పౌరాల కొట్లో కలుసుకున్నారమ్మా. తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. నేను చేయలే కదా, నువ్వు నన్ను అంటావేందమ్మా స్వామి? నేను చేయలేదు కదా. తప్పు చేసింది ఎవరు? మా ఆయన చేశాడు. ఆ తప్పుని నేను ఇది తప్పు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నేనేమి ఇదని చెప్పటం లేదు మీకు. నేను ఎక్కడెగిన అవినీతికి నిజాలు నికార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఈ మాటని మరి మీ అన్నకి చెప్పే ప్రయత్నం చేయలేదా? మరి మన తండ్రి గారు ఇలా అయ్యారు, మేము మాదంతా కళ్ళలో మాట్లాడేటువంటి వ్యక్తులం కదా. మరి నాన్నగారు రాజారెడ్డి గారితో కూడా మాట్లాడినాము, అదే తాతగారు వెంకటరెడ్డితో కూడా మాట్లాడినా. వెంకటరెడ్డి, రాజశేఖర రెడ్డి అందరితో మాట్లాడి మళ్ళా అన్నతో మాట్లాడినా. వాళ్ళ కాడి నుంచి వచ్చే తల్లికి ఈయన కాడికి వచ్చే తల్లికి 4:30 అయింది. సో ఇప్పుడు లడ్డు అంశం తీసి పక్కన పెడితే మిగతా ఏ వ్యవస్థని తీసినా కూడా చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. ఈవెన్ గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి కూడా, ఆయన కూడా బలవంతం మీదే చేయాల్సి వచ్చింది అని చెప్పడం కావచ్చు, మొన్న విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళందరూ కూడా RRR కేసులో మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు బయటకు వచ్చి. సో ఇంకొంచెం డీప్గా ఎంక్వైరీ చేస్తే అవి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడకే చుట్టుకుంటాయి అంటున్నారు. సో మరి ఏంటంటారు మీ అన్న పరిస్థితి? 16 నెలలు ఉన్నాం లోపల జైల్లో, ఇంకొక 20 నెలలు ఉంటాం. ఏమవుతుంది మా? ఏమవుతుంది? ఏమి కాదు. సత్రం భోజనం మఠం నిద్ర అంతే, ఏం కాదు. సో ఫైనల్గా
ఇప్పుడు సిట్ దర్యాప్తు అయితే స్టార్ట్ అవబోతుంది. దీంట్లో కూడా సిబిఐకి సంబంధించి 2, రాష్ట్రానికి సంబంధించి 2 అండ్ FSSAIకి సంబంధించి ఒకళ్ళు కూడా మొత్తం 5గురితో కూడినటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ మరి లడ్డు విషయంలో ఎంక్వైరీ చేయబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే సిట్ దగ్గర చాలా ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. సో మరికొద్ది రోజుల్లో కూడా మరి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మరి ఇప్పటి వరకు మీరు దీన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు. మరి రేపో మాపో మరి ఇరుక్కునే అవకాశం ఉంటుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇరుక్కుంటే ఎవరు ఇరుక్కునే అవకాశం ఉంటుందంటారు? అసలు మీ పార్టీ పరిస్థితి ఏంటంటారు దాని తర్వాత? ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు మా పార్టీలో, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా చూసుకుంటే అన్న జగనన్న కూడా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా వీళ్ళందరూ లోపల పోయేటువంటి ప్రయత్నమే, లోపలికి కూడా పంపించారనేది నాకు అర్థమైంది. నేను ఇంకా ఖచ్చితంగా నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా పోరాటం ఆగదని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పినా. అన్న జైల్లో ఉన్నా, వదిన జైల్లో ఉన్నా, లేదంటే వదిన ఉన్న పిల్లలు కాడికి పోయినా ఇద్దరు ఆడబెట్టలే, ఏ మా పిల్లలు కూడా లే. 2 మీ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని మీరు అనుకుంటున్నారా? మీ అన్న కన్నా ముందు మీరు జైలుకు పోతే పరిస్థితి ఏంటి? నేను తప్పు చేయను కదా, నేను ఆడ అవినీతి చేయలే కదా, నేను ఆడ అబద్ధాలు చెప్పను. నిజాలు నిక్కర్స్గా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడు అంటే వైసీపీలో ఉండేటువంటి ఓన్లీ 1 మ్యాన్ షో ఎవరంటే సీమరాజనే. ఎవడు మాట్లాడు, మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. ఎవడు మాట్లాడే ఇదే ఉండదు. వదిన లండను, అన్న జైలు, వీళ్ళు 3 పోతారు. అంతా అస్సామైనా కూడా నేను నా భుజ స్కంధాల మీద వేసుకొని అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదని అయితే ఖచ్చితంగా చెప్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అమ్మా.